న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో 50వ బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం డోలోత్సవం ఘనంగా జరిగింది. తీర్థ ప్రసాద వితరణ అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాదం అందించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్, ఉపాధ్యక్షులు భోగ రాజకుమార్, ప్రధాన కార్యదర్శి గాదాసు రాజేందర్, సహాయ కార్యదర్శి మానపురి మహేష్, కోశాధికారి కొక్కుల ప్రభాకర్, డైరెక్టర్లు మంచాల జమున, వ్యాన శబరి, సాంబారి కళావతి, కస్తూరి నరేష్, కొప్పు సందీప్, వేముల శంకర్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, బ్రహ్మశ్రీ ప్రభావతి తిగుళ్ల విసుశర్మ, సాంబయ్య శర్మ, జన్మంచి భరత్ శర్మ, నారాయణ శర్మ, అజయ్ శర్మ, సత్యనారాయణ శర్మ, ఆంజనేయ శర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు ఆకుబత్తిని గౌరీ శ్రీనివాస్, చిలుక రాజన్న, వడ్డేపల్లి శ్రీనివాస్, కొక్కుల రాజేష్, ఎలిగేటి నరసయ్య, కస్తూరి రాంబాబు, చెట్టుపల్లి సుధాకర్, మోతుకూరి గంగాధర్, సిరిపురం రాజలింగం, గంగారాం, కురిక్యాల సర్వేశ్వర్, అనుమల్ల శ్రీనివాస్, అలిశెట్టి రాజేష్, చెట్పల్లి విజయ్, అజయ్, ఆసం ఆంజనేయులు, చెన్నూరి శ్రీధర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. శుభం శుభం గౌరీర్నిమాజ సలిలాని తక్షతి రామణీ నవపనే మగోషే గౌర్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి చరణారవిందయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి తామగ్నిం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రార్థం కార్పాస వస్త్రం సమర్పయామి ఉపవీతార్థం అక్షరాం సమర్పయామి శ్రీచందనం సమర్పయామి అలంకారార్థ్యై మే మంగళం మంగళం కోసలేంద్రాణ మహనీయ గుణాబ్దలే చక్రవర్తి ధనుజాన సార్వభౌమాన మంగళం వేద వేదాంత వేద్యాల మేఘశ్యామలమూర్తలే పుంసాం మోహన రూపాల పుణ్యశ్లోకాల మంగళం ఆసాద్య నగరీ రమ్యాం అభిషిక్తాల సీతయా రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీన రామంగళాయ తనోహరః సర్వమంగళమాంగళ్యేష్మే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నీరాజనముఖే శుద్ధాచమన్యం సమర్పయామి జలేన ప్రదక్షిణం సమర్పయామి పుష్పాక్షతేన దేవవందనం సమర్పయామి పవనసుతవీర హనుమానికి భోలా శంకర భగవానికి సమస్త భక్త మండలికి హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. అద్భుతం. ఏకాంత సేవగా జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని ఆ హరిహరుల పసిడి చంపల ఉయ్యాల చంప అరమరికల భావమరియక అఖిలము అద్భుతమునందక అరమరికల భావమరియక అఖిలము అద్భుతమునందక తిరుమలగిరి పరమ పదముగా తిరముగ నిరత ఉయ్యాల 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 జంపాల 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 ఉయ్యాల 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 జంపాల 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 ఉయ్యాల 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 జంపాల జంపాల జంపాల. వీడియో కంటే ఫోటోనా రూపంకి నామమే అక్కర్లేదు. అనంతమైనటువంటి నామాలు 1000 నామాలంటే 1 2 అని లెక్క పెట్టే నామాలు కాదు. 1000 అన్నదానికి సహస్రం అన్నదానికి అర్థం ఏమిటి అంటే అనంతమైనవి అని. అటువంటి అనంతమైనటువంటి నామాలు కలిగిన అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్తు మన కోసమై
అవతరించి చిన్నగా డోలోత్సవంలో ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బలవంతంగా కానీ లోపల ఉండే శిశువును ఎట్లాగైతే నిద్ర పుచ్చుతా భగవంతుడిని ఆ ఊయాల ఊపినప్పుడు ఒకసారి ఊయాల వెనకకి వెళుతుంది, ఒకసారి ఊయల ముందుకు వస్తుంది. మన జీవితంలో సుఖము, దుఃఖము, కష్టము, ఆనందము ఏ విధంగా అయితే మనం పంచుకొని ఉన్నామో, అమావాస్య, పౌర్ణిమ ఎట్లాగైతే ఉందో లోకాలను ఏలేటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపమైన బ్రహ్మాండ నాయకుడు అందులో ఉండి ఆ ఊయలలో ఉండి ఎటువైపు చూస్తాడంటే లోకం వైపు చూస్తాడు. ఎందుకోసం చూస్తాడంటే అందులో ఉన్నవాళ్ళు ఎవరో కాదు, తొలుత బ్రహ్మాండము తొట్లె గావించి 4 వేదములు గొలుసులు అమరించి అని ఆ 4 వేదాలే గొలుసులుగా మారి లోపల ఉండే పీఠము సాక్షాత్తు బ్రహ్మగా మారితే ఆ బ్రహ్మ పైన కూర్చున్నటువంటి ఒక బ్రహ్మాండ నాయకుడు ఆయనను మనం ఊయల ఊపుతూ ఉంటే ఆనందాన్ని పొంది ఎవరైతే ఈ డోలోత్సవంలో పాల్గొన్నారో చూసినారో వాళ్ళకి ఏమి ఇస్తాడట అంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మేధస్సుని ఇస్తాడు, కీర్తిని ఇస్తాడు. ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఆయనకి ఏం లేదు. చిన్నపిల్లల్ని పడుకోబెడితే మీ పనులు మీరు ఎట్లాగైతే చక్క పెట్టుకుంటారో బ్రహ్మాండ నాయకుడిని ఊయల ఊపినప్పుడు ఆయన ఒక్కసారి కనులు తెరిచి భూలోకం వైపు చూస్తే లోకంలో ఎవరెవరు ధర్మ మార్గంలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారని చూసి వాళ్ళ ఖాతాలో ఒక పుణ్యం అనేటువంటి ఒక ఖాతాను వారు తెరిచి ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు మనం ఎక్కడ ఉన్నా కనులతో చూసినా, చెవులతో విన్నా, నోటితోటి నామాన్ని అన్నా మనం చిన్ని పాపాలు చేస్తూ ఉంటాం. మేమేం పాపం చేయలేదని ప్రతి వాళ్ళు మనం అనుకుంటాం. కానీ మన పాపం మనం ఎక్కడ ఒప్పుకుంటామంటే ఒక మొక్కుకుంటాం దేవునికి. కళ్యాణం అయితే 108 ప్రదక్షిణాలు చేస్తాము. పాపం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కార్డు కొట్టిస్తారు, దానికి తూట్లు ఊడవడానికి ఒక పుల్లలు పెడతారు. ఇక పొద్దున మార్నింగ్ వాకింగ్ బంద్ అయిపోయి దీని చుట్టే 108 ప్రదక్షిణాలు అయితే వాకింగ్ అయిపోయింది, మొక్కు అయిపోయింది. కానీ భగవంతుడు కూడా ఏం చూస్తాడంటే ఒక భక్తుడు అడిగినాడట మనలాంటి వాడు, ధూపం నాస్తి దీపం నాస్తి ప్రసీద పరమేశ్వరాన్ని, నేను ఇక ధూపం ఇవ్వలేను, దీపం ఇవ్వలేను, నైవేద్యం పెట్టలేను, కానీ నన్ను కరుణించు అన్నాడట. భగవంతుడు బాగా ఆలోచించినాడు, ఇట్లాగే ఒకవేళ కనుక వీడికి నేను వరాన్ని ఇస్తే లోకమంతా ఇట్లంటే వస్త్రం నాస్తి, భోజనం నాస్తి, చిరంజీవ సుఖీ భవ అన్నట. తిండి లేదు, బట్ట లేదు, వాడు ఎన్ని రోజులు బతికితేమి ఏం బతకకపోతే అటువంటి వరాన్ని ఇస్తాడు భగవంతుడు. అంటే ప్రేమగా ధర్మబద్ధమైనటువంటి ఒక కోరిక మనం కోరితే అటువంటి కోరికను నెరవేర్చడానికి పరమాత్మ ఇక్కడ మన దగ్గర వేచి ఉన్నాడు. అయితే ఈ పరమాత్మను ఎట్లా ఊడలించాలి అంటే చిన్నపిల్లల్ని పాటలతో ఎట్లాగైతే మనం 4 వేదాలు ఉన్నాయి చూడు, ఆ 4 వేదాలన్నీ ఘోషిస్తాయి. అంటే ఆ వేదాల నుంచి వచ్చేటువంటి స్వరంలో ఉండే మంత్రశక్తి ఏదుందో ఆ మంత్రశక్తి ద్వారా పరమాత్ముడు ఆనందాన్ని పొందుతాడు. ఆనందాన్ని పొంది ఆయన కళ్ళు మూసుకొని ఆనందాన్ని అనుభవిస్తాడు. అందుకే ఆ 4 వేదాలు 4 గొలుసులుగా ఉన్నాయి. మరి అంతేనా అంటే తాను సృష్టించినటువంటి ఒక సృష్టిలో ఏదైతే ఉందో శిశు భక్తితో ప్రేమ చేత ఒక అన్నమాచార్యులు, ఒక త్యాగరాజు గారు, ఒక ముత్తుస్వామి గారు భగవంతుడిని కీర్తన ద్వారా స్తోత్రాన్ని చేసి సాకార రూపాన్ని చూసినారు. అంటే మనం నిన్న చెప్పుకున్నాం, పరమాత్ముడిని మనం ధ్యానం చేస్తుంటే సత్యనారాయణ పూజ అవుతూ ఉంటుంది, అక్షంతలు చేతిలో బలవంతంగా పెడతాడు అయ్యగారు. పెడితే ఎందుకంటే మన ధ్యాస అందుతుందా, ప్రసాదం సరిపోతుందా, వంట సరిపోతుందా అనే దాని మీదే ఉంటుంది. కానీ ఎప్పుడు సరిపోతుందంటే ఇక్కడ గొలుసులుగా మారిన 4 వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలలో ఉండేటువంటి ఒక మంత్రం స్వరం మాముదాత్తమని ఉంటాయి. అది ఎట్లా చదవాలి